ఆచి చికెన్ మసాలా. తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. సాయంత్రం భారీ వర్ష సూచన చేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ లో ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమైంది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. సాయంత్రం భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం పడుతోంది. గంటన్నర పాటు వర్షం దంచి కొట్టింది. వరంగల్ హనుమకొండలోని పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నిలిచిన వర్షం నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో పలు చోట్ల వర్షం పడేటటువంటి అవకాశం ఉందని ఇప్పటికే తెలిపింది. ఇప్పటికే ఉదయం నుంచి కూడా పలు చోట్ల చిరుజల్లులు కూడా కురుస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే సాయంత్రం భారీ వర్ష సూచన కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇక వరంగల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గత కొంతకాలం నుంచి కూడా వర్షం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులకైతే ఇక్కడ నగరవాసులు మాత్రం కాస్త ఊరట ఇచ్చేటువంటి వార్త అని చెప్పొచ్చు. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి దాదాపు గంటన్నర పాటు ఏకదాటిగా వర్షం అయితే కురిసింది. వర్షం నేపథ్యంలో మాత్రం ప్రజలు మాత్రం ఇంటికే పరిమితమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా గంటన్నర పాటు కురిసినటువంటి వర్షం మాత్రం 57 మిల్లీమీటర్ల వర్షపాతంగా నమోదైనట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఇటు వరంగల్ నగరం ఉన్నటువంటి వరంగల్, హన్మకొండ, అదేవిధంగా కాజీపేట, ఇటు మామ్నూరు ఈ ప్రాంతాలు మాత్రం భారీగా వర్షం అయితే కురిసింది. దీంతో ప్రధానంగా ఉన్నటువంటి రహదారులు మాత్రం ఇటు భారీగా వరద నీరు చేయడంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడ్డటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం నేపథ్యంలో మాత్రం ఇప్పటికే జూన్ నుంచి అయితే వర్షాలు కురవాలి. కురిసిన తర్వాతకి రైతులైతే ఇటు ఒకవైపు వరి నాపైతుంది, ఇతర సంబంధించిన పంట పొలాలు మాత్రం పనులు మాత్రం బిజీగా ఉండేది. కానీ అందుకు భిన్నంగా మాత్రం ఎల్నీలో ప్రభావం నేపథ్యం మాత్రం వర్షాలు మాత్రం కాస్త ఆలస్యంగా వచ్చాయి. అదేవిధంగా వరంగల్ నగర పరిధిలో మాత్రం దాదాపుగా పెద్ద వానలు మాత్రం 1-2 మాత్రమే పడ్డాయి. కానీ ఈ రోజు కురిసినటి వర్షం నేపథ్యంలో మాత్రం ఇక్కడ వరంగల్ నగరం మొత్తం పూర్తిగా జలమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే గత కొంతకాలం నుంచి వర్షాలు లేకపోవడం, అదేవిధంగా ఇటు ఉన్నటువంటి నాలాలు కూడా కుచించుకుపోవడం, ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి మోరీలు మాత్రం నిండిపోయిన నేపథ్యంలో మాత్రం ఈరోజు కురిసిన వర్షాన్ని మాత్రం రోడ్లపైకే భారీగా వరద నీరు చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో కాస్త ఇది అన్నదాతలు మాత్రం ఊరట ఇచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే వరి నార్లు వేయడం జరుగుతుంది, అదేవిధంగా నాట్లు వేసేందుకు సిద్ధమవుతారు ఒక పక్క రైతులు. కానీ వర్షాలు లేకపోవడంతో మాత్రం కాస్త ఆలస్యంగా ఉందని చెప్పొచ్చు. మరోవైపు జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో మాత్రం భారీ వర్షం అయితే నిన్నటి నుంచి కురుస్తుంది. ఏకదాటిగా కురుస్తున్న వర్షాన్ని మాత్రం అక్కడ మాత్రం పలు గ్రామాలు మాత్రం పూర్తిగా నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ములుగు జిల్లా పరిధిలో చూసుకుంటే మాత్రం ఇక్కడ ఏజెన్సీ ప్రాంతం ఉంటే ఎక్కువ కూడా అడవుల విస్తీర్ణం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఇటు మంగపేట, ఏటూరు నాగారం, వాజేడు, వెంకటాపూర్తో పాటు మిగతా సంబంధించిన మండలాల్లో మాత్రం విస్తారంగా వర్షాలు అయితే నిన్నటి నుంచి కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇటు వాతావరణ శాఖ కూడా ఒక అలర్ట్ అయితే చేసింది. ఈ క్రమంలో ఈ రోజు నుంచి 22 వరకు వర్షాలు కురుస్తాయని చెప్పి ఒకవైపు వాతావరణ శాఖ తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు ఉదయం నుంచే ఏకదాటిగా వర్షం అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మిగతా సంబంధించిన జిల్లాలో మాత్రం సాయంత్రం వరకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా ఒక అలర్ట్ అయితే జారీ చేసింది. ఇప్పుడే కాస్త ఏతుందో మిగతా సంబంధించిన పట్టణం మొత్తం పూర్తిగా మేఘావృతం అయింది. ఈ క్రమంలో వర్షం భారీగా కురుస్తుంది ఒక అంచనా కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి మాత్రం ఇటు వరంగల్ జిల్లా పరిధిలో మాత్రం 57 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక్కడ వరంగల్, కాజీపేట, అదేవిధంగా ఇటు మామ్నూరు ప్రాంతం, ఇటు గీసుకొండ, అదేవిధంగా ఎలకతుర్తి, ధర్మసాగర్ ప్రాంతాల్లో మాత్రం భారీగా అయితే వర్షం అయితే కురిసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి కొద్దిసేపట్లో మాత్రం ఇటు మహబూబాబాద్ జిల్లా పరిధి అయితేంది, అదేవిధంగా జనగామ ఈ ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం వరకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలుపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. శివ, థ్యాంక్ యూ శ్రీకాంత్.
చేసుకోవాలి.